ఆ జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం టీడీపీ ఆవిర్భావం నుంచి నేటి వరకు గెలుపన్నదే లేదట. రాగల ఎన్నికల్లో అయినా వస్తుందా అంటే రావచ్చు, రాకపోవచ్చని అక్కడి ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. నాటి నుంచి నేటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనే ఆ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతోంది కూడా. కానీ ఏం లాభం? ప్రస్తుతం ఆ సెగ్మెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ అవినీతి ఆరోపణలే రేపటి గెలుపుకు అవరోధంగా మారే ఛాన్స్ ఉందంటున్నారు. ఇంతకీ అది ఏ జిల్లాలో నియోజకవర్గం? అక్కడ రాజకీయ పరిస్థితులు ఏంటి? రాగల ఎన్నికల్లో అయినా ఆ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరేస్తుందా? వివరాలేంటో తెలుసుకుందాం. ప్రకాశం జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గాల్లో ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గం ఆవిర్భావం నుంచి నేటి వరకు అనేక పార్టీలు విజయం సాధించాయి. కానీ టీడీపీ ఆవిర్భావం నుంచి నేటి వరకు గెలవకపోవడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దానికి కారణం ఏదైనా ఆ నియోజకవర్గం అభివృద్ధిలో సీఎం చంద్రబాబు భాగస్వామిగా ఉంటున్నారు కూడా. 2024 ఎన్నికల్లో ఈ సెగ్మెంట్లో సైకిల్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని అందరూ భావించారు. కానీ స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓటమి పాలైంది. అందుకు ఆ పార్టీ అభ్యర్థి ఎరిక్సన్ బాబు వ్యవహార శైలినే కారణమని నియోజకవర్గం వాసులు చెబుతున్న మాట. అయితే ఎన్డీఏ కూటమి అధికారంలోకొచ్చిన తర్వాత సూపర్ 6 సూపర్ హిట్ అనే విధంగా పాలన సాగుతోంది. అలానే ఎర్రగొండపాలెంలో అభివృద్ధితో పాటు అవినీతి కూడా రాజ్యమేలుతోందని తెలుగు తమ్ముళ్లే ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు ఆ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్సన్ బాబు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఆయన వద్దకు ఏ సమస్యపై వచ్చినా కప్పం కట్టక తప్పదట. వెలుగు ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే చందంగా ఆయన వ్యవహార శైలి ఉందని లోకల్ ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం ప్రకాశం జిల్లాలోని పశ్చిమ నల్లమల్ల అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉంటుంది. జిల్లాలో వెనుకబాటు గురైన నియోజకవర్గాల్లో ఇదొకటని చెప్పొచ్చు. దానికి కారణం గతంలో ఈ నియోజకవర్గంపై మావోయిస్టు ప్రభావం అధికంగా ఉండటం ఇందుకు ఒక కారణం. మరో కారణం భాష తెలియని నాగరికతకి దూరంగా ఉండే గిరిజన తండాలు ఇక్కడ అధికంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కూడా అంతంత మాత్రంగానే జరిగింది. 1955 నుంచి 2024 వరకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఒక్కసారి కూడా గెలవకపోవడం విశేషం. అందుకు కారణం ఈ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉండటం. వారికి కాంగ్రెస్, ఫ్యాన్ పార్టీల వారి సామాజిక వర్గం పార్టీలుగా ముద్రపడటంతో టీడీపీని ఈ ప్రాంత ప్రజలు కమ్మ సామాజిక వర్గ పార్టీగా వ్యతిరేకిస్తారు. మరోవైపు పార్టీ ఆవిర్భావం నుంచి ఎర్రగొండపాలెంలో టీడీపీకి నిలకడైన నాయకత్వం లేదంటున్నారు. అయితే రాష్ట్ర రాజకీయాలు ఏవైపున్నా ఇక్కడి పాలిటిక్స్ మాత్రం టీడీపీకి వ్యతిరేకంగా రెడ్డి సామాజిక వర్గ పార్టీకి అనుగుణంగా ఉండేవి. కానీ ఈ నియోజకవర్గం అభివృద్ధిలో టీడీపీ కీలక పాత్ర పోషించిందని మాత్రం చెప్పొచ్చు. అయితే గతంలో ఇక్కడి రాజకీయాలు ఎలా ఉన్నా నేడు ఎర్రగొండపాలెం నియోజకవర్గం అభివృద్ధితో పాటు రాజకీయ సమీకరణలు కూడా మారిపోయాయి. అందుకు కారణం ఇక్కడ స్థానిక ప్రజలు రాజకీయాల్లో చైతన్యం పొందారు, నియోజకవర్గం అభివృద్ధిని కోరుతున్నారు. దీంతో 2024లో జరిగిన ఎన్నికల్లో ఎర్రగొండపాలెంలో టీడీపీ పక్కాగా గెలుస్తుందని అందరూ భావించారు. కానీ వారి అంచనాలు తలకిందులయ్యాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గూడూరు ఎరిక్సన్ బాబు ఓటమి పాలయ్యారు. ఆయన చేసిన చిన్న పొరపాటే ఎరిక్సన్ బాబు ఓటమికి కారణమైందని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇకపోతే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ నియోజకవర్గం అభివృద్ధి వేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎరిక్సన్ బాబు వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ఇతను అవినీతిలో హరిశ్చంద్రుడు అని నియోజకవర్గం వాసులు ఆరోపిస్తుంటే మరికొందరేమో ఆయన సెగ్మెంట్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్నారని అంటున్నారు. కాగా ఎరిక్సన్ బాబు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన లీడర్, సౌమ్యుడు కూడా. ఓ సామాన్య కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన నేత అని స్థానిక ప్రజలు చెప్పుకొస్తున్నారు.
ఇక ఆయన ఆర్థికంగా బలమైనవాడు కాకపోయినా టీడీపీ పార్టీని నమ్ముకుని ఉన్నారు. అందుకు ఎరిక్సన్ బాబుకు 2024 ఎన్నికల్లో సైకిల్ పార్టీ టికెట్ ఇచ్చింది. అయితే ఎర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన ఓటమి చెందారు. ఈ సెగ్మెంట్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైందంటే అది సహజమేనని పార్టీ అధిష్టానం భావించింది. కానీ ఎన్డీఏ కూటమి అధికారంలోకొచ్చిన తర్వాత ఎర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా ఎరిక్సన్ బాబుని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న చందంగా ఆయన వ్యవహార శైలి మారింది. జిల్లాలో గెలుపొందిన ఎమ్మెల్యేలు ఒక ఆకు చదివితే ఈయన మాత్రం రెండాకులు చదివినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే ఆయన అవినీతి గురించి ఆ నియోజకవర్గ ప్రజలు కథలు కథలుగా చెప్పుకునే స్థాయి వరకు వెళ్లిందని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. ఎరిక్సన్ బాబు అవినీతి బాగోతం అంతా ఇంతా కాదు. ఇసుక మట్టి, మద్యం సరఫరాలో గోల్మాల్ చేస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా కాంట్రాక్టు ఉద్యోగాలు, పనికి ఆహార పథకం, ఉద్యోగ సిఫారసు, ఆగిపోయిన కాంట్రాక్టు బిల్లుల సిఫారసులో, ఉద్యోగ ట్రాన్స్ఫర్స్, పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్ల వరకు అన్నిట్లో ఆయన తలదూర్చుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బల్ల క్రింద ఓ చెయ్యి, బల్లపైన మరో చెయ్యి అన్నట్టుగా అక్కడ అవినీతికి పాల్పడుతున్నారని స్థానిక ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అలాగే ఎరిక్సన్ బాబు డబ్బు సంపాదించడమే పరమావధిగా పెట్టుకున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్సన్ బాబు మాత్రం కష్టం నష్టం చూసినవాడు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎదిగిన నేత. 2024లో తాను ఓడినా కూటమి అధికారంలోకి రావడంతో అతను అధికారాన్ని అనుభవిస్తున్నారు. కానీ ఎదిగే కొద్దీ ఒదిగినవారై మంచి నాయకుడవుతారు. అలాంటి వారిని ప్రజలు ఆదరిస్తారు. కాదు కూడదని ప్రవర్తిస్తే ఓట్ల రూపంలో ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్తారు. కానీ ఈ రాజకీయ కిటుకు అర్థం కాని ఎరిక్సన్ బాబు నియోజకవర్గంలో నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు వ్యవహరించి బొక్కా బోర్లా పడ్డారు. అవినీతి ఆరోపణలతో తన పొలిటికల్ కెరీర్కే ఎసరు తెచ్చుకున్నారని లోకల్లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఆయన ఎర్రగొండపాలెం నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్నారని కూడా అంటున్నారు. ఎరిక్సన్ బాబు టీడీపీ పార్టీ ఇన్ఛార్జిగా ఉండటం వల్ల కొన్ని గ్రామాలకు బస్ సౌకర్యం కల్పించారు. అలానే గిరిజన తండాలకు రోడ్డు మార్గాలు, తాగు సాగునీరు సమస్యలపై ఫోకస్ చేశారు. అంతేకాకుండా రోగులకు సీఎం సహాయ నిధి చెక్కుల్ని త్వరగా వచ్చేలా కృషి చేస్తున్నారు. ఇలా ఎన్ని మంచి పనులు చేస్తున్నా ఒక్క చెడు చేస్తే చాలు ఉన్న మంచి పనులు మరిచిపోయే పరిస్థితి ఉంటుంది. ఇకనైనా ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్సన్ బాబు తనపై వస్తున్న అవినీతి మరకల్ని తుడుచుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు. ప్రజలకు మంచి చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుతున్నారు. లేకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదని హెచ్చరిస్తున్నారు. మరి ఇప్పటికైనా ఎరిక్సన్ బాబు తన తీరును మార్చుకుంటారా? తనపై వస్తున్న అవినీతి ఆరోపణలకు ఫుల్ స్టాప్ పెడతారా? వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారో లేదో వేచి చూడాలి.